ఒక మనిషి పట్టుదల ఒక రాష్ట్ర రాజకీయ చరిత్రని తిరగరాస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి తన తలకి ఒక ఎర్రటి తలపాగా చుట్టుకొని నితీష్ కుమార్ని గద్దదించే వరకు ఈ తలపాగా తీనని శపథం చేశాడు. కట్ చేస్తే ఈరోజు అదే వ్యక్తి బీహార్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని తన తలపాగాని విజయగర్వంతో విప్పేశాడు. బీహార్ పాలిటిక్స్లో ఒక శకం ముగిసింది. 20 ఏళ్ల పాటు అజేయుడిగా నిలిచిన నితీష్ కుమార్ చాప్టర్ క్లోజ్ అయ్యింది. అసలు ఏ మంత్రదండంతో బీజేపీ బీహార్ను తన వశం చేసుకుంది? నితీష్ కుమార్ తన రాజకీయ జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటు ఏంటి? ఈ వీడియోలో 1990 నుండి 2026 వరకు, అంటే లాలూ ప్రసాద్ యాదవ్ జమానా నుండి సామ్రాట్ చౌదరి సామ్రాజ్యం వరకు జరిగిన ఆసక్తికరమైన పొలిటికల్ థ్రిల్లర్ని డీకోడ్ చేద్దాం. లాలూ ప్రసాద్ యాదవ్ గెలుపు వెనుక ఒక పెద్ద సోషల్ ఇంజనీరింగే ఉంది. ఆయన సోషల్ జస్టిస్ అనే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశారు. ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్యాస్ట్కి సొసైటీలో గౌరవం ఇవ్వడం, గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వడం లాంటివి ప్రామిస్ చేశారు. దీనికి తోడు 1918లో జరిగిన బగల్పూర్ రైడ్స్లో లాలూకి బాగా హెల్ప్ అయ్యాయి. అండ్ ఆలర్లో దాదాపు 1000 మంది పైగా చనిపోయారు. అప్పటి వరకు కాంగ్రెస్ సపోర్ట్ చేసిన ముస్లింలు ఆ అల్లర్ల తర్వాత కాంగ్రెస్ని వదిలేసి లాలూకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అలా బీహార్ పాలిటిక్స్లో చాలా ఫేమస్ అయిన మై ఫ్యాక్టర్, అంటే ముస్లిం యాదవ్ ఓట్ బ్యాంక్ పుట్టింది. లాలూ ఈ 2 వర్గాలను కలుపుకొని ఒక స్ట్రాంగ్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. అండ్ 1995 ఎలక్షన్స్ వచ్చేసరికి లాలూ ప్రసాద్ యాదవ్ పాపులారిటీ పీక్స్కి వెళ్ళిపోయింది. ఈ ఎలక్షన్స్లో జనతాదళ్కి ఏకంగా 167 సీట్స్ వచ్చాయి. అంటే 324 సీట్స్ అసెంబ్లీలో ఇది ఒక మ్యాసివ్ విక్టరీ. వాళ్ళ ఓట్ షేర్ కూడా 28%కి పెరిగింది. కానీ ఈ సక్సెస్ ఎక్కువ కాలం నిలబడలేదు. 1996 జనవరిలో గవర్నమెంట్ ఆఫీసెస్ మీద జరిగిన రైడ్స్లో ఒక పెద్ద కుంభకోణం బయటపడింది. అదే ఫోడర్ స్కామ్, అంటే పశువుల దాణా కుంభకోణం. దీని వాల్యూ దాదాపు అప్పట్లో 950 crores 1996లో. అసలు ఉనికిలోనే నాన్ ఎగ్జిస్టెంట్ కంపెనీస్ పేరుతో యానిమల్ ఫీడ్ కోసం ఫండ్స్ వాడేశారని డాక్యుమెంట్లో తెలియదు. అండ్ ఇన్వెస్టిగేషన్ చివరికి చీఫ్ మినిస్టర్ లాలూ ప్రసాద్ యాదవ్ దాకా వెళ్ళింది. 1997లో సిబిఐ ఆయన మీద ఛార్జెస్ ఫైల్ చేసింది. దీనివల్ల జనతా పార్టీలో ప్రెషర్ పెరిగి లాలూ ఆ పదవికి రిజైన్ చేయాల్సి వచ్చింది. కానీ ఆయన పవర్ను వదులుకోలే. తన సొంత పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీని స్టార్ట్ చేసి తన వైఫ్ రబ్రీదేవిని చీఫ్ మినిస్టర్గా కూర్చోబెట్టాడు. ఆవిడ కేవలం పేరుకే సీఎం, వెనకుండి మొత్తం నడిపించింది లాలూ ప్రసాద్ యాదవే. కానీ ఈ టైంలో బీహార్లో పరిస్థితులు పూర్తిగా చేదాటిపోయాయి. దీన్నే అందరూ జంగిల్ రాజ్ అని పిలుస్తారు. స్టేట్లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది. కిడ్నాప్స్, ర్యాన్సమ్ కోసం డిమాండ్స్ రోజువారీ పనులు అయిపోయాయి. డాక్టర్స్, బిజినెస్ మ్యాన్లని పట్టపగలే రోడ్ల మీద కిడ్నాప్ చేసేవాళ్ళు. మహమ్మద్ షహబుద్దీన్ లాంటి మాఫియా లీడర్స్కి లాలూ సపోర్ట్ ఉండడంతో వాళ్ళు ఇండిపెండెంట్గా గ్యాంగ్స్ నడిపారు. అండ్ ఈ క్రైమ్ వల్ల ఇన్వెస్టర్స్ ఎవరు బీహార్లో అసలు బిజినెస్ పెట్టడానికే రాలా. ఎకానమీ పూర్తిగా డౌన్ అయింది. డెవలప్మెంట్ ఆగిపోయింది. 2000 అసెంబ్లీ ఎలక్షన్స్ టైంకి బీహార్లో చాలా ఇన్సిడెంట్స్, చాలా మార్పులు కూడా జరిగాయి. లాలూ మీద ఉన్న వ్యతిరేకత వల్ల ఆర్జేడీకి సీట్స్ తగ్గాయి. వాళ్ళకి 124 సీట్స్ వచ్చాయి. కానీ ఓట్ షేర్ 28.34%తో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. కానీ ఇదే ఎలక్షన్స్లో బీజేపీకి 67 సీట్లు వచ్చాయి. ఎవరికి క్లియర్ మెజారిటీ రాకపోవడంతో హంగ్ వర్డిక్ట్ వచ్చింది. అప్పుడు సమతా పార్టీ లీడర్ అయిన నితీష్ కుమార్ బీజేపీ సపోర్ట్తో చీఫ్ మినిస్టర్ అయ్యారు. కానీ ఆయనకు మెజారిటీ నిరూపించుకోవడానికి నెంబర్స్ లేకపోవడంతో కేవలం 7 రోజులకే రిజైన్ చేశారు. ఆ తర్వాత రబ్రీదేవి వేరే పార్టీ సపోర్ట్తో మెజారిటీ ప్రూవ్ చేసుకుని మళ్ళీ సీఎం అయ్యారు. సరిగ్గా అదే సంవత్సరం నవంబర్ 15, 2000 బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయింది. దీంతో అసెంబ్లీ సీట్స్ 324 నుంచి 243కి తగ్గిపోయాయి. ఈ 5 ఏళ్లలో కూడా స్టేట్లో ఎటువంటి డెవలప్మెంట్ జరగల. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అలాగే కంటిన్యూ అయ్యాయి. ఇక 2005 ఎలక్షన్స్ బీహార్ హిస్టరీలోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఫిబ్రవరిలో జరిగిన ఎలక్షన్స్కి ఎవరికి మెజారిటీ రాలా. దాంతో ప్రెసిడెంట్ రూల్ పెట్టారు. మళ్ళీ అక్టోబర్ 2005లో ఎలక్షన్స్ జరిగాయి. ఈసారి బీహార్ ప్రజలు చేంజ్ కావాలని ఫిక్స్ అయ్యారు. జేడీయూ ఇంకా బీజేపీ అలయన్స్కి ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా ఎదిగింది. జేడీయూకి 88 సీట్స్, బీజేపీకి 55 సీట్స్ వచ్చాయి. ఆర్జేడీకి కేవలం 54 సీట్స్ మాత్రమే వచ్చాయి. అలా ఫస్ట్ టైం నితీష్ కుమార్ ఒక స్ట్రాంగ్ మెజారిటీతో చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఇక్కడతో లాలూ ప్రసాద్ యాదవ్ తన 15 ఏళ్ల పాలన ఎండ్ అయింది. నితీష్ కుమార్ పవర్లోకి రాగానే తన ఫోకస్ మొత్తం లా అండ్ ఆర్డర్ మీద, డెవలప్మెంట్ మీద పెట్టారు. లాలూ టైంలో ఉన్న ఐడెంటిటీ పాలిటిక్స్ని పక్కన పెట్టి పాలిటిక్స్ ఆఫ్ డెవలప్మెంట్ని స్టార్ట్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టి క్రిమినల్స్కి తొందరగా శిక్షలు పడేలా చేశారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం బీహార్లో క్రైమ్ రేట్ అప్పుడే బాగా తగ్గింది. అందుకే ఆయనకి సుశాసన్ బాబు, మిస్టర్ గుడ్ గవర్నెన్స్ అనే పేరు వచ్చింది. దీని రిజల్ట్ 2010 ఎలక్షన్స్లో క్లియర్గా కనిపించింది. ఈ ఎలక్షన్స్లో ఎన్డీఏకి ఏకంగా 206 సీట్స్ వచ్చాయి. ఇది ఒక మ్యాసివ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ. జేడీయూకి ఒక 115 సీట్స్, బీజేపీకి 91 సీట్స్ వచ్చి ఆర్జేడీకి కనీసం అపోజిషన్ స్టేటస్ కూడా రాలా. కేవలం 22 సీట్స్ మాత్రమే వచ్చాయి. నితీష్ కుమార్ సెకండ్ టర్మ్లో డెవలప్మెంట్ ఇంకా స్పీడ్ అయింది. స్టేట్ గ్రోత్ రేట్ కూడా 10% క్రాస్ అయింది. లాలూ టైంలో 75% ఉన్న కరప్షన్ లీకేజెస్ని 25%కి తగ్గించారు. ఇది ఒక ఎకనమిస్ట్ జీన్ రేస్ లాంటి వాళ్ళు చెప్పారు. ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం నితీష్ చేసిన పనులు చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి బైసికల్స్ ఇవ్వడం, సైకిల్ ఇవ్వడం, గవర్నమెంట్ జాబ్స్లో 35% రిజర్వేషన్ ఇవ్వడం లాంటి స్కీమ్స్తో ఆయన ఉమెన్ ఓట్ బ్యాంక్ సాలిడ్గా తయారు చేసుకున్నారు. కానీ పాలిటిక్స్
ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. 2013లో బీహార్ పాలిటిక్స్లో ఒక పెద్ద భూకంపం వచ్చింది. బీజేపీ నేషనల్ లెవెల్లో నరేంద్ర మోదీ గారిని ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా అనౌన్స్ చేసింది. ఇది నితీష్ కుమార్ గారికి నచ్చల. మోదీకి ఉన్న ఇమేజ్ వల్ల తన ముస్లిం ఓట్ బ్యాంక్ దెబ్బతింటుందని ఆయన భయపడ్డారు. దాంతో 17 ఏళ్ల పాటు లాంగ్ టర్మ్గా ఉన్న జేడీయూ బీజేపీ అలయన్స్ని నితీష్ బ్రేక్ చేశారు. బీజేపీ గవర్నమెంట్లోంచి బయటకు పంపించేశారు. ఈ డెసిషన్ నితీష్కి చాలా పెద్ద దెబ్బ కొట్టింది. 2014లో జరిగిన లోక్సభ ఎలక్షన్స్లో నరేంద్ర మోదీ గారి వేవ్ వల్ల బీజేపీ బీహార్లో క్లీన్ స్వీప్ చేసేసింది. జేడీయూ ఘోరంగా ఓడిపోయింది. దీనికి మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ నితీష్ కుమార్ చీఫ్ మినిస్టర్ పదవికి రిజైన్ చేశారు. తన ప్లేస్లో జితన్ రామ్ మంజీని చీఫ్ మినిస్టర్ని చేశారు. కానీ మంజీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం స్టార్ట్ చేయడంతో 2015 ఫిబ్రవరిలో మళ్ళీ ఆయన దించేసి నితీష్ కుమారే సీఎం అయ్యారు. ఇదంతా ఒక పెద్ద పొలిటికల్ డ్రామాలాగా జరిగిందిలే అప్పుడు. అండ్ నితీష్ కుమార్ పొలిటికల్ కెరీర్ స్టార్టింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆయన 1974లో జయప్రకాష్ నారాయణ స్టార్ట్ చేసిన టోటల్ రెవల్యూషన్ అంటే సంపూర్ణ క్రాంతి మూమెంట్ ద్వారా పాలిటిక్స్లోకి వచ్చారు. 1985లో ఫస్ట్ టైం హర్నాథ్ కాన్స్టిట్యూషన్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో బార్ పార్లమెంట్ సీట్ నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. 1990లో వీపీ సింగ్ గవర్నమెంట్లో మినిస్టర్ ఆఫ్ స్టేట్గా కూడా పనిచేశారు. అండ్ 1994లో పాట్నా గాంధీ మైదానంలో జరిగిన కుర్మీ చేత్నా మహారాలి ఆయన కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఆ ర్యాలీ సక్సెస్ అయ్యాక లాలూ ప్రసాద్ యాదవ్తో విడిపోయి జార్జ్ ఫెర్నాండెస్ ఇంకా శారద్ యాదవ్తో కలిసి సమతా పార్టీ పెట్టారు. అప్పటి నుండి ఆయన అడుగులు చీఫ్ మినిస్టర్ కుర్చీ వైపు అయితే పడ్డాయి. ఒకప్పుడు నితీష్ కుమార్ తన తెలివితేటలతో లాలూ ప్రసాద్ యాదవ్ సీఎం అవడానికి హెల్ప్ చేశారు. దానికి బదులు లాలూ కూడా నితీష్ ఎంపీగా గెలవడానికి ఆయన అపోనెంట్ అయిన దులార్ చంద్ యాదవ్ ప్రభావాన్ని తగ్గించి హెల్ప్ చేశారు కూడా. పాలిటిక్స్లో ఎవ్వరూ పర్మనెంట్ ఫ్రెండ్స్ కాదు, ఎవరు పర్మనెంట్ ఎనిమీస్ కూడా కాదనడానికి వీళ్ళిద్దరు జరిగిన ఒక పెద్ద ఎగ్జాంపుల్ కూడా. 2010 ఎలక్షన్స్ టైంలో నితీష్ కుమార్ ఈబీసీ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఒక స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్గా మార్చుకున్నారు. స్టేట్ పాపులేషన్లో వీరు 36.01% ఉన్నారు. కాంగ్రెస్ అప్పటికే వీక్ అయిపోయింది. లాలూ స్కామ్స్ వల్ల ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ గ్యాప్ని నితీష్ కరెక్ట్గా వాడుకొని ఈబీసీ ఓట్స్ని, మహాదళిత్ ఓట్స్ని తన వైపు తిప్పుకున్నారు. అందుకే 2010లో అంత పెద్ద మెజారిటీ వచ్చింది. కానీ 2013లో మోడీ ఎంట్రీతో ఆయన క్యాలిక్యులేషన్స్ అన్నీ మారిపోయాయి. 1990లో బీజేపీకి బీహార్లో కేవలం 39 సీట్స్, దాదాపు 38 లక్షల ఓట్లు వచ్చాయి. అప్పటికీ వాళ్ళ ఓట్ షేర్ చాలా తక్కువ. కానీ వాళ్ళ గ్రాఫ్ మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. 1995లో 41, 2000కి 67 సీట్లు గెలుచుకున్నారు. ముఖ్యంగా 2005 అక్టోబర్లో ఎలక్షన్స్లో 55 సీట్లు సాధించి జేడీయూతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడం బీజేపీకి బీహార్లో ఒక సాలిడ్ ఫౌండేషన్ ఇస్తుంది. అండ్ 2010 ఎలక్షన్స్లో ఏకంగా 91 సీట్లు గెలుచుకున్నారు. దాదాపు 48 లక్షల ఓట్లు సంపాదించారు. అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ పేరుతో చాలా ప్రాజెక్ట్స్ చేసినా అవి కేవలం కన్స్ట్రక్షన్ సెక్టార్కి మాత్రమే పరిమితం అయ్యాయని, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పెద్దగా జరగలేదని అపోజిషన్ లీడర్స్ ఎలిగేషన్స్ చేశారు. అయినా సరే బీహార్ లాంటి ఒక కాంప్లెక్స్ స్టేట్ని 20 ఏళ్ల పాటు మేనేజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. లాలూ ప్రసాద్ యాదవ్ టైంలో ఉన్న భయానక వాతావరణాన్ని ప్రజలను సేఫ్గా బయటకు తీసుకురావడంలో నితీష్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. అందుకే ప్రజలు ఆయన్ని అన్నిసార్లు అవకాశాలు కూడా ఇచ్చారు. కానీ అసలు ఆట 2015లో మొదలైంది. ఒకప్పుడు బద్ధశత్రువులైన నితీష్ లాలూ మళ్ళీ ఎలా కలిశారు? ఆ తర్వాత నితీష్ మళ్ళీ ఎన్డీఏలోకి ఎందుకు వచ్చారు? ఫైనల్గా 2026లో సామ్రాట్ చౌదరి లాంటి ఒక పక్కా బీజేపీ లీడర్ ముఖ్యమంత్రి ఎలా అయ్యారనేది మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. 2011లో జరిగిన లోక్సభ ఎలక్షన్స్ బీహార్ పాలిటిక్స్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. నరేంద్ర మోదీ గారి వేవ్ దెబ్బకి బీజేపీ బీహార్లో సాలిడ్గా పుంజుకుంది. అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్న నితీష్ కుమార్ ఒక విషయం క్లియర్గా అర్థమైంది ఆయనకి. ఇక మీదట ఒంటరికి వెళ్తే లాభం లేదు, ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ అలయన్స్ కావాలని ఫిక్స్ అయ్యారు. అప్పుడే బీహార్ పాలిటిక్స్లో ఎవరు ఊహించని ఒక పెద్ద ట్విస్ట్ జరిగింది. దాదాపు 20 ఏళ్ల పాటు ఒకళ్ళనొకళ్ళు శత్రువులా చూసుకున్న నితీష్ కుమార్ ఇంకా లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరు చేతులు కలిపారు. వాళ్ళకి కాంగ్రెస్ కూడా తోడైంది. ఈ మూడు పార్టీస్ కలిసి 2015 ఎలక్షన్స్ కోసం మహాగఠబంధన్ అంటే మహాకూటమిని ఏర్పాటు చేశాయి. బీహార్లో ఓబీసీ, ఈబీసీ, ముస్లిం అండ్ యాదవ్ ఓట్స్ మొత్తం ఒకే గొడుగు కిందకి రావడమే ఈ మహాగఠబంధన్, ఈ మహాకూటమి వేసిన మెయిన్ స్కెచ్. అండ్ 2015 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఈ స్ట్రాటజీ సూపర్ హిట్ అయింది. మహాగఠబంధన్కి ఏకంగా 178 సీట్స్ వచ్చాయి. ఇది ఒక పెద్ద విక్టరీ. కానీ ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్ను కూడా గమనించాలి. ఈ ఎలక్షన్స్లో బీజేపీ కేవలం 53 సీట్స్ మాత్రమే వచ్చాయి. కానీ వాళ్ళ ఓట్ షేర్ మాత్రం అత్యధికంగా 24.42% ఉంది. అంటే సీట్లు తక్కువ వచ్చినా ప్రజల్లో బీజేపీకి బలం ఏమాత్రం తగ్గల. వాళ్ళకి దాదాపు 93 lakh ఓట్స్ దాకా వచ్చాయి. కేవలం మహాకూటమిగా పోటీ చేయడం వల్ల ఆర్జేడీ, జేడీయూలకి ఎక్కువ సీట్స్ తగ్గాయి. ఫైనల్గా నితీష్ కుమార్ మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎం అయ్యారు. పవర్లోకి రాగానే 2016 ఏప్రిల్లో నితీష్ కుమార్ బీహార్ని డ్రై స్టేట్గా అనౌన్స్ చేశారు. అంటే రాష్ట్రంలో లిక్కర్ అమ్మడం, తాగడం పూర్తిగా బ్యాన్ చేశారు. ఈ ఒక్క డెసిషన్తో బీహార్లోని మహిళల ఓట్ బ్యాంక్ మొత్తం ఆయనకి సాలిడ్గా కనెక్ట్ అయింది. కానీ ఈ ఆనందం కూడా ఎక్కువ కాలం నిలవల. పాత అలవాట్లు అంత తొందరగా పోవుగా డిప్యూటీ సీఎంగా ఉన్న తేజస్వి యాదవ్ మీద ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం బయటపడింది. అంటే రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చి దానికి బదులుగా వాళ్ళ దగ్గర భూములు రాయించుకున్నారనేది మెయిన్ కంప్లైంట్. దీని మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది.
చార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. అంటే ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళతో కలిసి ఉంటే తన సుశాసన్ బాబు అనే ఒక ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని నితీష్ కుమార్ ఆలోచించి 2017 జూలైలో కేవలం 14 గంటల ఇది బయటకు వచ్చిన 14 గంటల వ్యవధిలో మహాకూటమి నుంచి బయటకు వచ్చేసి సీఎం పదవికి రిజైన్ చేసి మళ్ళీ తన పాత ఎలా అయినా బీజేపీతో కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేశారు. మళ్ళీ నితీష్ సీఎం అయ్యారు, కానీ ఈసారి బీజేపీ సపోర్ట్తో. ఆ తర్వాత 2020 ఎలక్షన్స్ టైం, అప్పుడు కరోనా సెకండ్ వేవ్ భయం బాగా ఉంది. అయినా సరే ఎలక్షన్ కమిషన్ టెంపరేచర్ చెక్ చేస్తా మాస్కులు, గ్లౌజులు లాంటి స్ట్రిక్ట్ రూల్స్తో ఎలక్షన్స్ కండక్ట్ చేసింది. ఈ ఎలక్షన్ రిజల్ట్స్ కూడా చాలా థ్రిల్లింగ్గా వచ్చాయి. ఆర్జేడీ 75 సీట్స్తో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయింది, కానీ పవర్లోకి రాలేకపోయింది. ఎందుకంటే ఎన్డీఏకి పోటాపోటీగా 125 సీట్స్ వచ్చాయి. ఇందులో బీజేపీకి 74, జేడీయూకి 43 సీట్స్ వచ్చాయి. వీటికి తోడు ఎలైస్ అయిన వీఐపీ, హెచ్ఐఎమ్స్ కూడా ఇంకొక 4 సీట్లు వచ్చాయి. మీరు ఇక్కడ గమనిస్తే నితీష్ పార్టీ 43, బీజేపీకి 74, ఎక్కువ సీట్లు నితీష్ పార్టీకే వచ్చాయి. అయినా సరే నితీష్ కుమార్కి బీజేపీ సీఎం సీట్ ఇచ్చింది. దానికి మెయిన్ రీజన్ ఆయనకున్న ఈబీసీ ఓట్ బ్యాంక్. ఇలా 7వ సీఎం అయిన నితీష్ 2022లో మళ్ళీ పల్టీ కొట్టి బీజేపీని వదిలేసి ఆర్జేడీతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారు. మళ్ళీ 2024 జనవరిలో ఆర్జేడీని వదిలేసి తిరిగి మళ్ళీ ఎన్డీఏలోకి వచ్చారు. ఎంత చూస్తుంటే ఏంటయ్యా అటు వెళ్తాడు, ఇటు వస్తాడు, ఇటు వెళ్తాడు, అటు వస్తాడు అని అనుకున్నారు కదా నితీష్ కుమార్ని. ఇంత ఫ్రీక్వెంట్గా అలయన్స్ మార్చడం వల్లే ఆయనకి ఇంకో పేరు కూడా వచ్చింది, పల్టు రామ్ అని. అంటే ఎటు పడితే అటు మారతాడు. అన్ని మార్పుల వెనక బీజేపీ ఆడిన ఒక పెద్ద మైండ్ గేమ్ ఉంది. ఆ మైండ్ గేమ్ ఇప్పుడు సామ్రాట్ చౌదరిని చీఫ్ మినిస్టర్ చేసింది. ఇప్పుడు బీహార్ కొత్త చీఫ్ మినిస్టర్ సామ్రాట్ చౌదరి గురించి మనం మాట్లాడుకోవాలి. ఈయన బ్యాక్గ్రౌండ్ చూస్తే ఒక పక్క పొలిటికల్ థ్రిల్లర్ మూవీలో ఉంటుంది. ఈయన ప్రెజెంట్ ఏజ్ ఒక 57 ఇయర్స్. ఈయన ఫాదర్ శకుని చౌదరి ఒక ఫార్మర్ ఆర్మీ మ్యాన్. ఆర్మీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్, సమతా పార్టీ, ఆర్జేడీ లాంటి వేరే వేరే పార్టీస్లో పనిచేశారు. వీళ్ళ ఫ్యామిలీకి ముంగూరు జిల్లాలోని తారాపూర్ నియోజకవర్గం ఒక కంచుకోట లాంటిది. గత 12 ఎలక్షన్స్లో ఏకంగా 9 సార్లు ఈయన ఫ్యామిలీయే, అంటే తల్లి పార్వతీదేవి 1998లో సమతా పార్టీ నుంచి గెలిచారు, లేదా ఈయనే ఆ సీట్ నుంచి ఎమ్మెల్యేస్గా గెలిచారు. సామ్రాట్ తన పొలిటికల్ కెరీర్ని 1990స్లో లాలూ ప్రసాద్ యాదవ్కి చెందిన ఆర్జేడీ పార్టీతో స్టార్ట్ చేశారు. 1999లో రబ్రీదేవి గవర్నమెంట్లో కేవలం 30 ఏళ్ల వయసుకే అగ్రికల్చరల్ మినిస్టర్ అయ్యారు. అయినప్పట్లో కనీసం ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కూడా కాదు. పైగా వయసు తక్కువనే ఒక పెద్ద కాంట్రవర్సీ జరగడంతో ప్రెషర్ తట్టుకోలేక రిజైన్ చేయాల్సి వచ్చింది. అంతేకాదు 1995లో తారాపూర్ ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ క్యాండిడేట్ సచిదానంద్ సింగ్ మీద జరిగిన ఒక గ్రెనేడ్ అటాక్ కేసులో కూడా ఈయన మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. ఎవిడెన్సెస్ లేక కోర్టు కేసు కొట్టేసిన రీసెంట్గా జన్సూరజ్ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్ మళ్ళీ ఇష్యూని బయటికి తీశారు. అప్పట్లో బెయిల్ కోసం సామ్రాట్ తన వయసును తక్కువ చేసి మైనర్ అని చూపించారని పీకే అక్యూజ్ చేస్తున్నారు. అండ్ ఎడ్యుకేషన్ మీద కూడా డౌట్స్ వస్తే తను కామరాజ్ యూనివర్సిటీ నుంచి ప్రీ ఫౌండేషన్ కోర్స్ చేశాను. 2019లో హానరరీ డాక్టరేట్ కూడా వచ్చిందని చెప్పి సామ్రాట్ క్లారిటీ ఇచ్చారు. ఆయన ఎంత యాస్ట్యూట్ పొలిటీషియన్ అంటే ఎంత కన్నింగ్ అండ్ తెలివిగా, కొంచెం తెలివిగా ఉంటారు, కన్నింగ్గా ఉంటారు, సిచ్యువేషన్ ప్రజల మూడ్ బట్టి యాక్ట్ చేస్తారంటే 2014లో లాలూ ప్రసాద్ యాదవ్తో గొడవపడి ఏకంగా 13 మంది ఆర్జేడీ ఎమ్మెల్యేస్ని తన వెంట తీసుకుని జేడీయూలోకి జంప్ అయిపోయారు. అప్పట్లో కొద్ది రోజులు సీఎంగా ఉన్న జితన్ రామ్ మంజీ క్యాబినెట్లో అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా కూడా పనిచేశారు. ఫైనల్గా 2017లో బీజేపీలో జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి ఆయన రైస్ చాలా ఫాస్ట్గా జరిగింది. 2020లో ఎమ్మెల్సీ అయ్యారు. 2022లో లెజిస్లేటివ్ కౌన్సిల్లో లీడర్ ఆఫ్ అపోజిషన్గా, 2023లో స్టేట్ బీజేపీ చీఫ్గా సంజయ్ జైస్వాల్ ప్లేస్లో ప్రమోట్ అయ్యారు. ఈయనకి స్పోర్ట్స్, ఫినాన్స్, పంచాయతీరాజ్, అర్బన్ డెవలప్మెంట్ లాంటి చాలా వాటిలో పనిచేసిన సాలిడ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అండ్ ఈయన ఎదుగుదలలో వెనుకున్న సీక్రెట్ ఏంటంటే బీహార్ క్యాస్ట్ అర్థమెటిక్. 2023లో బీహార్ గవర్నమెంట్ ఒక క్యాస్ట్ సర్వే కండక్ట్ చేసింది. ఆ డేటా ప్రకారం బీహార్లో యాదవ్స్ తర్వాత అతిపెద్ద ఓబీసీ గ్రూప్ కుష్వాహాస్. వీళ్ళు దాదాపు 4.21% లేదా 4.3% ఉన్నారు. ఆ తర్వాత తేలీ కమ్యూనిటీ 2.81%, బనియా 2.31% ఉన్నారు. నితీష్ కుమార్కి ఎప్పటి నుంచో ఉన్న మెయిన్ ఓట్ బ్యాంక్ ఈ లవ్ కుష్ కాంబినేషన్. బీజేపీ చాలా సైలెంట్గా ఈ లవ్ కుష్ ఓట్ బ్యాంక్ని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ప్లాన్ చేస్తుంది. ఎలాగైతే మధ్యప్రదేశ్లో యాదవ్ని, రాజస్థాన్లో బ్రాహ్మిన్స్ని సీఎం చేసి ఆ ఓట్ బ్యాంక్ని లాక్ చేసిందో, బీహార్లో కూడా అదే ఫార్ములా వాడి ఈ కుష్వాహా కమ్యూనిటీకి చెందిన సామ్రాట్ చౌదరిని ముందుకు తెచ్చింది. సరిగ్గా ఇదే టైంలో సామ్రాట్ చౌదరి ఒక శపథం కూడా చేశారు. 2022లో నితీష్ కుమార్ ఆర్జేడీతో కలిసినప్పుడు అసెంబ్లీలో నితీష్ కుమార్ గారే సామ్రాట్ని చూసి ఎప్పుడు ఆ తలపాగాని ఎందుకు పెట్టుకుంటావు అని అడిగారంట. దానికి సామ్రాట్, మిమ్మల్ని సీఎం పదవి నుంచి దించే వరకు నా తలపాగా తీయనని చెప్పి ఒక శపథం కూడా చేశాను, మీరు పదవి నుంచి దిగిన రోజే అది తీస్తానని ముఖం మీద డైరెక్ట్గా చెప్పేశారు. ఒకప్పుడు ఆర్జేడీలో ఉన్నప్పుడు చేతిలో కర్ర పట్టుకునే సామ్రాట్ బీజేపీలో వచ్చాక మాత్రం ఈ తలపాగాన్ని తన ఐడెంటిటీగా దాదాపు 22 నెలల పాటు ఆయన తలపాగాన్ని దీలా. కానీ 2024లో నితీష్ మళ్ళీ ఎన్డీఏలోకి వచ్చారని చెప్పాను కదా, బీజేపీలో కాదు ఎన్డీఏ అలయన్స్లోకి వచ్చారు కదా. తన అపోజిషన్ టార్గెట్ రీచ్ అవడంతో మొక్కు తీరిందని ఫీల్ అయ్యారు. అండ్ జూలై 2024లో ఆయన తన క్యాబినెట్ మంత్రులతో కలిసి అయోధ్య వెళ్ళి అక్కడ సరియూ నదిలో స్నానం చేసి గుండు కొట్టించుకొని ఆ తలపాగాని లార్డ్ రామాకి సమర్పించారు. దీనిపై ఆర్జేడీ లీడర్ శక్తి సింగ్ యాదవ్ కూడా కౌంటర్ ఇచ్చారు. అంటే ఏమని చెప్పారంటే,
ప్రాణం పోయినా మాట తప్పకూడదు అంటారు కదా. నితీష్ ఇంకా సీఎంగానే ఉన్నారు, అప్పుడే తలపాగా ఎందుకు తీసావు, తన కులానుకున్న గౌరవాన్ని పోగొట్టుకున్నారని చెప్పి క్రిటిసైజ్ చేశారు. కానీ టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. విచిత్రం ఏంటంటే తలబాగా తీసిన కరెక్ట్గా 21 నెలల తర్వాత ఇప్పుడు ఆయన అదే నితీష్ కుమార్ ప్లేస్లో సీఎం అయ్యారు. అండ్ 2025లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎన్డీఏకి ఏకంగా 200కు పైగా సీట్స్ వచ్చాయి. ఇది కూడా మళ్ళీ మ్యాసివ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీనే. ఇందులో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 89 సీట్స్, జేడీయూకి 85 సీట్స్ వచ్చాయి. ఈ ఎలక్షన్స్లో సామ్రాట్ చౌదరి తన తారాపూర్ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ క్యాండిడేట్ అరుణ్ కుమార్ మీద ఏకంగా 45,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నితీష్ కుమార్ నవంబర్ 20, 2025న 10th టైం సీఎం రికార్డ్ లెవెల్లో ప్రమాణ స్వీకారం చేసినా సరే త్వరలో ఒక పెద్ద పవర్ షిఫ్ట్ జరగబోతున్నది సిగ్నల్ అప్పుడే వచ్చింది. ఎందుకంటే గత 20 ఏళ్లుగా తన దగ్గరే పెట్టుకున్న క్రూషియల్ హోమ్ మినిస్ట్రీని నితీష్ ఫస్ట్ టైం బీజేపీకి, ముఖ్యంగా సామ్రాట్ చౌదరికి ఇచ్చారు. దాంతోపాటు ఆయనకి ఫినాన్స్ డిపార్ట్మెంట్ లాంటివి కూడా ఇచ్చారు. అంటే సామ్రాట్ని మెల్లగా ఫ్యూచర్ సీఎంగా గ్రూమ్ చేస్తున్నారని అప్పుడే అందరికీ అర్థమైంది. ఫైనల్గా April 14, 2026న కొంచెం బ్యాడ్ డేస్గా భావించే ఈ కర్మాస్ నెల ముగిసే రోజున నితీష్ కుమార్ తన పదవికి రిజైన్ చేయాలని డిసైడ్ అయ్యారు. రీసెంట్గా తన పాత సెక్రటేరియట్లో తన లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ని కండక్ట్ చేశారు. ఈ మీటింగ్ దాదాపు 20 నిమిషాల పాటు జరిగింది. నితీష్ కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడారు. 2005 నుంచి బీహార్ డెవలప్మెంట్ కోసం మనం కంటిన్యూగా పనిచేసాం. హిందూ, ముస్లిం, దళిత అనే తేడా లేకుండా అందరికీ న్యాయం చేసాం. రోడ్స్, కరెంట్, ఎడ్యుకేషన్ ఇచ్చాం. ఇప్పుడు నేను ఢిల్లీకి వెళ్తున్నా సరే మీ అందరి మీద నా క్లోజ్ వాచ్ ఉంటుంది. కొత్త గవర్నమెంట్కి నా ఫుల్ గైడెన్స్ అండ్ కోఆపరేషన్ ఎప్పుడూ ఉంటుంది అని చెప్పారు. అండ్ ఆబ్వియస్లీ 20 ఏళ్ల పాటు ఉండి వెళ్ళిపోతున్నారు అనగానే అప్పుడు అక్కడ ఉన్న మంత్రులు కూడా కొంచెం ఎమోషనల్ అవుతారు కదా. అశోక్ చౌదరి, రామ్ కృపాల్ యాదవ్, ఇంకా మదన్ సాహ్ని లాంటి వాళ్ళు ఏడ్చారు. చాలామంది ఎమోషనల్ అయ్యారు. మీటింగ్ అయిపోయాక కాన్స్టిట్యూషన్ ప్రకారం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని డిజాల్వ్ చేస్తున్నట్టు నితీష్ అనౌన్స్ చేశారు. ఆ తర్వాత సెక్రటేరియట్లో ప్రతి రూమ్కి వెళ్ళి తన 20 ఏళ్ల జ్ఞాపకాలని ఒక ఫైనల్ లుక్ ఇచ్చారు. వెంటనే తన అఫీషియల్ హోమ్ 1 యానే మార్గ్ నుంచి సామాన్లు సర్దుకుని తన కొత్త ఇల్లు 7 సర్క్యులర్ రోడ్కి షిఫ్ట్ అయ్యారు. సో పదవిలో లేకపోయినా ఆయనకున్న రేంజ్కి గవర్నమెంట్ ఆయనకి కంటిన్యూగా Z+ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. అదే రోజు మధ్యాహ్నం 3 PM బీజేపీ వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. సామ్రాట్ని వాళ్ళ లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఎన్నుకున్నారు. ఈ మీటింగ్కి అబ్జర్వర్గా ఢిల్లీ నుంచి యూనియన్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ అండ్ బీజేపీ స్టేట్ చీఫ్ నితీష్ నబీన్ వచ్చారు. ఈవినింగ్ 4 PM ఎన్డీఏ లెజిస్లేటర్స్ మీటింగ్ ముగిసింది. ఈ మీటింగ్లో ఒక పెద్ద సింబాలిక్ మూమెంట్ కూడా ఉంది. మాజీ సీఎం నితీష్ కుమార్ గారు స్వయంగా సామ్రాట్ చౌదరికి పూలమాల వేసి మరీ అప్రిషియేట్ చేశారు. అంటే పవర్ ట్రాన్స్ఫర్ చాలా క్లియర్గా, సింపుల్గా జరుగుతుంది, సాఫీగా జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక గ్రీన్ సిగ్నల్. దీన్ని చూసి RLM చీఫ్ ఉపేంద్ర కుష్వాహా, యూనియన్ మినిస్టర్స్ చిరాగ్ పాస్వాన్, సతీష్ చంద్ర దూబే, గిరిరాజ్ సింగ్ లాంటి వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. కరెక్ట్గా ఈవినింగ్ 7:21 PM సామ్రాట్ చౌదరి నేరుగా లోక్సభ భవన్కి వెళ్ళి గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అడా హస్నైన్ని కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి స్టేక్ క్లెయిమ్ చేశారు. మొత్తంగా చూసుకుంటే ఎన్డీఏ కూటమి బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ, HIM, RLMకి ఇప్పుడు 202 ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. సామ్రాట్ చౌదరి April 15న అఫీషియల్గా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అండ్ ఈ ఈవెంట్కి PM మోదీ గారు కూడా అటెండ్ అవ్వబోతున్నారు. అంటే ఈ వీడియో పబ్లిష్ అయ్యే టైంకి ఆయన ప్రమాణ స్వీకారం కూడా అయిపోయి ఉంటుంది. అయితే నితీష్ గారు పదవి నుంచి తప్పుకోవడానికి పెట్టిన ఒకే ఒక మెయిన్ కండిషన్ ఏంటంటే తన తర్వాత వచ్చే సీఎంని ఆయనే పిక్ చేయాలని. అలా ఆయన సామ్రాట్ చౌదరిని సెలెక్ట్ చేశారు. ఎందుకంటే 2010లో ఆర్జేడీ ఘోరంగా ఓడిపోయినప్పుడు గెలిచిన అతి కొద్ది మందిలో సామ్రాట్ ఒకళ్ళు. ఆయనకు ఒక ఇండిపెండెంట్ మాస్ ఫాలోయింగ్ ఉంది. పైగా కుష్వాహా కమ్యూనిటీ కాబట్టి తన లవకుష్ ఓట్ బ్యాంక్ సేఫ్గా బీజేపీకి వెళ్తుందని నితీష్ నమ్మారు. బీహార్లో ఇప్పుడు ఒక కొత్త ఎరా స్టార్ట్ అయింది. ఒకప్పుడు లాలూ టైంలో ఉన్న క్రైమ్ రాజ్యాన్ని ఎండ్ చేసి బీహార్ని పరుగులు ఎత్తించిన నితీష్ కుమార్ తన వయసు 75 ఏళ్ళు, డిక్లైనింగ్ హెల్త్ రీజన్స్, ఇంకా తన కొడుకు నిశాంత్ కుమార్ పొలిటికల్ ఫ్యూచర్ని సేఫ్ చేయడం కోసం పక్కకు తప్పుకున్నారు. ఆయన పెట్టిన 7 నిశ్చయ్ 3 2025-2030 ప్లాన్ని కొత్త గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్లాలి. బీహార్లో మిస్టర్ గుడ్ గవర్నెన్స్గా ఉన్న ఆయన ప్లేస్ని ఇప్పుడు పక్కా హిందుత్వ ఐడెంటిటీ ఉన్న సామ్రాట్ చౌదరి ఎలా భర్తీ చేస్తారు? నితీష్ మెయింటైన్ చేసిన ఆ అద్భుతమైన సోషల్ బ్యాలెన్స్ని సామ్రాట్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? 2030 ఎలక్షన్స్ నాటికి బీహార్లో బీజేపీ నెంబర్ 1 పార్టీకి నిలబెట్టి జేడీయూలో ఉన్న లీడర్షిప్ గ్యాప్ని బీజేపీ ఎలా క్యాష్ చేసుకుంటున్నది రాబోయే రోజుల్లో దేశమంతా ఎదురు చూసే ఒక పెద్ద పొలిటికల్ థ్రిల్లర్ అవ్వబోతుంది కూడా. సో వీడియో చివరి వరకు చూశారంటే ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్తో మీ లైఫ్లో మేము ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసామని గట్టిగా నమ్ముతున్నాను. కేవలం న్యూస్లా కాకుండా అసలు ఏం జరిగిందో క్లియర్గా మీకు అర్థం అవ్వలేదే మా మెయిన్ పాయింట్. మీరు కూడా మా లైఫ్లో వాల్యూ యాడ్ చేయాలనిపిస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇది మాకు ఇచ్చే అతిపెద్ద బూస్టింగ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఖచ్చితంగా లైక్ కూడా కొట్టండి. సో వీడియోని అందరికీ షేర్ చేయండి. ఆ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మా నెక్స్ట్ పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మిస్టర్ శివ సైనింగ్ ఆఫ్.